హైదరాబాద్ లో మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించింది వికలాంగుల స్టూడెంట్స్ ఫెడరేషన్. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి వికలాంగుడికి ఉద్యోగ భద్రత, గృహ వసతిని కల్పించాలని వికలాంగ విద్యార్థులు డిమాండ్ చేశారు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ను కల్పించాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతలు పెద్ద ఎత్తున మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత 4 రోజుల నుంచి మేము దీక్షలో ఉన్నాము. దీక్షలో ఉన్నప్పటికీ కూడా మేము ఇప్పటి వరకు మా డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ మూడే డిమాండ్స్. ఒకటి మెయిన్ ఏజెండా వచ్చి మాకు సుప్రీంకోర్టులో 3% రిజర్వేషన్ అమలు జరిపినారు. ఆ 3% రిజర్వేషన్ కనుక మాకు అమలు చేస్తే మేము ఈ రోడ్ల మీద అడుకోవాల్సిన కర్మ మాకేంటి? ఈ రోజుల్లో ఇప్పుడు వచ్చిన కేసీఆర్ కానీ ఇదే మంత్రులు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. మేము వేసిన ఓట్లతోనే గెలిచి ఈడ ప్రభుత్వాలు ఇదే వాడేవాడు అసలు నేను మమ్మల్ని విజిట్ చేసిన వాళ్ళు. ఈ నాయకులు ఎవరు అసలు? మా వద్ద మా ఏం మాట్లాడదాం సార్? మేము పోలీసుల దగ్గర న్యాయం జరగాలి, మంత్రుల దగ్గర న్యాయం జరగాలి. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ లేదు. సరే పోలీసుల దగ్గర న్యాయం జరుగుతుందంటే పోలీసుల దగ్గర లేదు. మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? మేము ఈ రోజు ప్రధాన డిమాండ్స్ అండి. మేము గత ప్రభుత్వాల నుంచి మేము రోస్టర్ పాయింట్ ఆర్ సుప్రీంకోర్టులో 3% రిజర్వేషన్ అమలు చేయాలి. వెంటనే మాకు దీనికి ట్రాన్స్పోర్ట్ కమిటీ వేసి మా సమస్యలు ఏంటి, మా జాబ్ల పైన ఎక్కడెక్కడ 3% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఒక కమిటీ ఏంటంటే కనీసము ఇప్పటి వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరున్నారో వాళ్ళు ఇప్పటి వరకు మాకు స్పందించలేడు. 4 days 5 days నుంచి మేము దీక్షలో ఉన్నాము. దీక్షలో ఉన్నా సరే కనీసము 2 ఏపీఆర్టీఎస్ ప్రభుత్వ సంక్షేమ భవనం తాళం వేసి ఉన్నప్పటికీ కూడా కనీసం చలనం లేని ప్రభుత్వం ఎందుకండి? వికలాంగుల పోస్టులు భర్తీ చేయాలంటున్నాం. ఈరోజు ప్రభుత్వం వికలాంగుల పోస్టులు భర్తీ చేయకుండా పోలీసులతో దౌర్జన్యంగా మా పైన దాడి చేసి అరెస్ట్ చేయిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపంచల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్పీఆర్టీ ఉద్యోగాలకు పిలుపునిస్తుంది. మేము కోరుకుంటే డిమాండ్లు కూడా న్యాయబద్ధమైన డిమాండ్లు సుప్రీంకోర్టు తీర్పు మేరకు అడుగుతున్నాం. దాంతోపాటుగా December 3 రోజు తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టంగా వికలాంగుల బ్యాక్లో పోస్టులు భర్తీ చేస్తున్నట్టు. కానీ ఇంతవరకు భర్తీ చేయకుండా మా పైన దౌర్జన్యంగా వికలాంగుల పైన కేసులు పెట్టి కొట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇది నిజంగా దుర్మార్గం. ప్రజాస్వామ్య దేశంలో ఈ వికలాంగుల హక్కులు కాపాడుకోవడం కోసం చేస్తున్నారు.